యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఆల్రెడీ పలుమార్లు మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము, రాచకాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటరు వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల కాలువ నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్లే విధంగా ఒక పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. అది గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయత్ సెక్రటరీని కూడా కలిసి ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది. టెంపరీగా ఏదో ఆ రోజు చేశారే కానీ మళ్ళా ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమైనా జరగలేదు. దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులకు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి. కళాశాల రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితిలో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు. వీటిని కూడా మేము మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని కన్సర్న్ అధికారులందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ రాచకాలువలు కానీ అన్నీ చూసి ఈ నీళ్ళంతా కూడా ఆ వాటి నుండి వెళ్ళి చెరువులోకి వెళ్ళే విధంగా మార్గాలు ఏర్పరచాలని మీ మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.